ఎప్పుడైతే రాము ఇంకా రజని దెబ్బలాడుకోవడం మొదలు పెడతారో ఆ దయ్యం వాళ్ళిద్దరిని చూసి చాలా చాలా సంతోషిస్తుంది. అప్పుడే ఇంకా అయిపోలేదు, ఇంకా ముందు ముందు ఏం చేస్తానో నువ్వే చూస్తావు అని అంటూ ఆ దయ్యం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా దెబ్బలాడుకుంటూ ఒక్కసారిగా ఇద్దరూ ఓపిక పోయి కింద పడిపోతారు. తరువాత ఇద్దరూ లేచి ఒకరినొకరు చూసుకొని ఆశ్చర్యపోతారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక కాసేపు గందరగోళం అయిపోతారు. కాసేపటికి రాము తన పొలంలోని ఒక గేదె కనిపించకుండా పోయింది అని తెలిసి తన నౌకరితో కలిసి పొలం దగ్గరికి వెళ్తాడు. ఇంతలోనే మన దయ్యం కూడా ఆ పొలం దగ్గరికి చేరుకుంటుంది. మీ ఇద్దరితో ఇప్పుడు నేను ఒక ఆట ఆడుకుంటా. ఇంతలో రజని చక్కగా వంట చేసి టేబుల్ మీద పెడుతుంది. ఏవండి, భోజనం తయారైపోయింది, చల్లారక ముందే త్వరగా వచ్చి తినండి అని రాముని పిలుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ఈ దయ్యంకి ఆ భోజనం చూసి చాలా ఆకలి వేస్తుంది. వెంటనే లోపలికి వచ్చి రాము కోసం చేసిన భోజనం మొత్తం తినేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదేంటి రజని, భోజనమంతా ఎక్కడికి మాయమైపోయింది? అదేనండి నేను కూడా చూస్తున్నా, ఏమైపోయింది భోజనమంతా? సరేలే, పద వెళ్ళి పడుకుందాం. అలా ఆ భోజనం ఎవ్వరికీ లేకుండా ఆ దయ్యమే తినేస్తుంది. నేను ఇక్కడ ఉండగా అంత ప్రశాంతంగా ఎలా పడుకుంటారు మీరు? ఇప్పుడు చూడు ఏం చేస్తాను.
అని అంటూ ఆ దయ్యం ఒక డోలు తెచ్చి వాయించడం మొదలు పెడుతుంది. ఆ గోలకి రాము రజనీలకు నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అలా రాత్రి అంతా కూడా ఆ దయ్యం గోల చేస్తూ వాళ్ళ ఇద్దరిని చాలా ఇబ్బంది పెడుతుంది. మరుసటి రోజు రజని రాముతో ఇలా అంటుంది. ఏమండి, ఖచ్చితంగా మన ఇంట్లో ఒక దయ్యం ఉంది. మీరు ఎవరైనా ఒక మాంత్రికుడిని తీసుకొని వచ్చి దాన్ని ఎలా వెళ్ళగొట్టాలో కొంచెం ఆలోచించండి. నేను కూడా అదే ఆలోచిస్తున్నా రజని. సరే, నేను వెళ్ళి ఒక మాంత్రికుణ్ణి తీసుకుని వస్తాను అని అంటూ రాము ఒక మంత్రగతి దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి జరిగిన విషయం అంతా కూడా చెప్తాడు. అప్పుడు ఆ మంత్రగత్తె తన శక్తిని ఉపయోగించి ఒక చక్రంలో జరిగినది అంతా చూసి రాముతో ఇలా అంటుంది. మీ ఇంట్లో ఒక పని దయ్యం నివసిస్తుంది. మీరు చేసే పనులకు అది చాలా అసంతృప్తిగా ఉంది. అందుకే అది మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతుంది. దీని నుంచి ఎలా తప్పించుకోవడం? ఈ పని దయ్యంని ఒక డబ్బాలో బంధించాలి. త్వరగా పని ఏదో చేసేయండి. ఆ మంత్రగత్తె రాముతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక మాయా చక్రం అక్కడ గీసి దయ్యం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాసేపటికి ఆ దయ్యం అక్కడికి వస్తుంది. అప్పుడు ఆ మంత్రగత్తె తన మంత్రశక్తిని ఉపయోగించి ఆ దయ్యంని ఒక సీసాలో బంధించి ఆ సీసా ఒక డబ్బాలో పెట్టి తాళం వేస్తుంది. ఆ డబ్బాని రాముకి ఇచ్చి మంత్రగత్తె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ డబ్బాను తీసుకొని రాము ఒక గదిలో దాచిపెడతాడు. ఆ తరువాత రోజు నుంచి రాము ఇంకా రజని మునిపటిలాగా చాలా సంతోషంగా జీవించేవారు. కొన్ని నెలల తరువాత వాళ్ళ ఇద్దరికీ ఒక అబ్బాయి కూడా పుడతాడు. అలా కొన్ని రోజులు గడిచిన తరువాత రాము కొడుకు బంటి స్కూల్కి వెళ్ళడం మొదలు పెడతాడు. బంటి చాలా తెలివైన అబ్బాయి. బంటికి కథలు చదవడం అంటే చాలా ఇష్టం. అందులోనూ నిధిని వెతికే కథలు అంటే మరింత ఇష్టం. ఒకరోజు కథలోని నిధిని వెతుకుదామని బంటి తన తండ్రి రాము గదిలోకి వెళ్తాడు. అలా వెతుకుతూ ఉండగా బంటికి ఒక తాళం చెవి కనిపిస్తుంది. ఆ తాళం చెవి ఆ పని దయ్యంని బంధించిన డబ్బాది. ఆ తాళం చెవిని బంటి ఎవ్వరికీ కనిపించకుండా చాలా మెల్లగా తన గదిలోకి తీసుకొని వెళ్తాడు. ఎవ్వరూ లేని సమయం చూసి ఆ డబ్బాని తెరవడానికి చూస్తాడు. బంటి ఆ డబ్బాని తెరవగానే చాలా ఆశ్చర్యపోతూ మిగిలిన కథ పార్ట్ 5.